మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భూమి గగన్ ఆఫీస్కి వెళ్ళి నాకు ఈ ఉద్యోగం కావాల్సిందే, మీరు ఇవ్వాల్సిందే అని పట్టుపట్టి అక్కడే కూర్చోవడంతో, మర్యాదగా బయటకు వెళ్తావా లేదా, దీనికంటూ ఒక అర్హత ఉంటుంది, మర్యాదగా నువ్వు వెళ్ళిపో, లేకపోతే సెక్యూరిటీని పిలిపించి మరీ అవమానించి నిన్ను బయటకు గెంటేస్తాను, మర్యాదగా వెళ్ళిపో అని గగన్ వేలు చెప్పి మరీ ఒక వార్నింగ్ ఇస్తూ చెప్తూ ఉంటే, వెళ్తావా లేక సెక్యూరిటీని పిలిపించిన, సెక్యూరిటీ అని గగన్ పిలుస్తూ ఉంటాడు. అవసరం లేదు అని భూమి తన రెజ్యూమ్ తీసుకొని బయటికి వచ్చేస్తుంది. భూమి బయటికి రాగానే, ఏంటి సెలెక్ట్ అయిపోయారా అని ఆది అడుగుతూ ఉంటాడు. లేదు అని భూమి కోపంగా బయటకు వస్తుంది. పొమ్మన్న మీ నోటితోనే రమ్మని పిలిపించుకోకపోతే నా పేరు భూమినే కాదు అని భూమి మనసులో అనుకుంటుంది. వెంటనే బయట కొంగని అడ్డు పెట్టుకుంటుంది. గగన్కి ఫోన్ చేస్తుంది. హలో అని గగన్ అనగానే ఐ లవ్ యూ అని భూమి చెప్తుంది. నువ్వా, అసలు నీతో మాట్లాడాలని కానీ నీ మాటలు వినాలని కానీ నాకు అసలు లేదు. నేను ముందే చాలా చిరాగ్గా ఉన్నాను, పెట్టే ఫోన్ అని ఫోన్ పెట్టేస్తుంటాడు. మంచి హీట్ మీద ఉన్నావు బాస్ అని భూమి అంటూ ఉంటుంది. ఏంటి సంగతి బాస్ అని భూమి అడుగుతుంటే, చెప్పాను కదా, నాకు చెప్పే ఓపిక కూడా లేదు, నేను చాలా చిరాగ్గా ఉన్నాను, పెట్టే ఫోన్ అని గగన్ కోప్పడతాడు. సరే, సూటిగా సుత్తి లేకుండా పాయింట్కి వచ్చేస్తాను, భూమికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు అని భూమి అడుగుతూ ఉంటుంది. గగన్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఈ విషయం నీకెలా తెలిసింది అని అడుగుతూ ఉంటే, ముందు నా ప్రశ్నకి ఆన్సర్ చేయండి, భూమికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు అని భూమి అడుగుతూ ఉంటుంది. ముందు ఈ విషయం నీకెలా తెలుసో అది చెప్పు అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఆగు బాస్, నువ్వు భూమికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదో నేనే చెప్తాను చూడు. ఇప్పుడు భూమిని నువ్వు ప్రేమించావు, భూమి నిన్ను కాదంది కాబట్టి ఇప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి నీ కళ్ళ ముందు తిరుగుతూ ఉందనుకో, అదే నువ్వు ఉద్యోగం ఇస్తే నీ కళ్ళ ముందే తిరుగుతూ ఉంటుంది. అప్పుడు నువ్వు లోపల చాలా బాధపడతావు, కుమిలిపోతావు. పైకి మాత్రం ఎవ్వరికి ఆ బాధని కనిపించకుండా నువ్వు చేస్తున్న పని మీద శ్రద్ధ చూపించకుండా కాన్సన్ట్రేషన్ చేయలేవు, అంతే కదా, అందుకే కదా ఇవ్వలేదు అని భూమి అడుగుతూ ఉంటే, నా క్యారెక్టర్ అది కాదు, ఉప్పినే వచ్చి ముంచేసినా కూడా నేను చేస్తున్న పని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తాను, వేరే దారి గురించి నేను అస్సలు ఆలోచించను, డిస్టర్బ్ కూడా అవ్వను, ఇదే నా క్యారెక్టర్ అని గగన్ చెప్తాడు. నేను నమ్మను అని భూమి అంటుంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం, నేను ఇప్పుడే భూమిని రిజెక్ట్ చేస్తే నీకెలా తెలిసింది ఈ విషయం? నీకు తెలిసింది అంటే అయితే నువ్వు భూమి అయినా అయి ఉండాలి, లేకపోతే భూమి ఫ్రెండ్ అయినా అయి ఉండాలి, ఈ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉండాలి, కాదని చెప్పి మాత్రం నన్ను ఫూల్ చేయకు అని గగన్ అంటాడు. అబ్బా, నువ్వు సూపర్ బాస్, నేను నిజంగా భూమి ఫ్రెండ్నే, భూమి నీ గురించి చెప్తూ ఉంటుంది, నువ్వు నిజంగా భూమిని ఎంత ప్రేమిస్తున్నావో అని నేను ఒక చిన్న టెస్ట్ పెట్టాను, ఆ టెస్ట్లో నువ్వు పాస్ అయిపోయావు బాస్ అని భూమి అంటుంది. నువ్వు టెస్ట్ పెట్టడం, నేను పాస్ అవ్వడం, ముందు నువ్వు ఫోన్ పెట్టేస్తే నా పని నేను చేసుకుంటాను అని గగన్ అంటాడు. ఇంకెప్పుడు కూడా ఫోన్ చేయకు అని గగన్ చెప్తాడు. చెయ్యను బాస్, కానీ ఆఖరి ప్రశ్నకి సమాధానం చెప్పు, నువ్వు ఏం చదువుకున్నావు అని భూమి అడుగుతుంటే ఎంబీఏ అని గగన్ అంటాడు. అంతకుముందు అని భూమి అడుగుతుంది. బీఎస్సీ అని చెప్తాడు. అయితే ఏంటి ఇప్పుడు అని అడుగుతుంటాడు. మరి నువ్వు సైన్స్ చదివి బిజినెస్ ఎందుకు చేస్తున్నావు? సైన్స్ చదివి సైంటిస్ట్ అవ్వాలి, అసలు డిగ్రీ చదివేంత వరకు బిజినెస్ చేయాలన్న ఐడియానే నీకు లేనప్పుడు మరి ఇంటర్ చదివిన భూమి నీ దగ్గర పిఏగా చేయాల్సి వస్తుందండి అంటే పరిస్థితుల్ని నువ్వు అర్థం చేసుకోవాలి కదా బాస్. అలాంటి భూమిని నువ్వు ఒక్క ప్రశ్న కూడా అడగకుండా రిజెక్ట్ చేసి పంపిస్తున్నావు అంటే ఇక నేను చెప్పిందే నిజం కదా. భూమిని చూసి నువ్వు డిస్టర్బ్ అవుతున్నావు, డిస్టర్బ్ అవ్వకూడదని పంపించేస్తున్నావు అని భూమి చెప్తుంది. నేను అసలు డిస్టర్బ్ అవును, అయినా పిఏగా జాబ్ చేయాలంటే మినిమం డిగ్రీ అయినా చదువు ఉండాలి అని గగన్ చెప్తాడు. చూడు, భూమి పరిస్థితుల కారణంగా పిఏగా చేయాలనుకుంటుంది, కానీ తను ఇంటర్ మాత్రమే చదివింది. కానీ చదివిన చదువుకి చేసే ఉద్యోగానికి అసలు ఇప్పుడు ఎక్కడైనా సంబంధం ఉందా? ఎలా పడితే అలా చేస్తున్నారు కదా. కనీసం భూమిని ఒక ప్రశ్న అయినా అడిగి ప్రశ్నకి సమాధానం చెప్పలేదని నువ్వు రిజెక్ట్ చేస్తుంటే సమాధానం అసలు సరిపోయిండేది. కానీ ఒక్క ప్రశ్న అడగకుండా నువ్వు పంపించావు అంటే నువ్వు ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతున్నావు అని భూమి అంటుంది. సరే, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. నేను భూమిని ప్రశ్నలు అడిగి ఒకవేళ తను ఆ ప్రశ్నలకు కరెక్ట్గా సమాధానం చెప్పింది అనుకో, నేను ఉద్యోగం కూడా ఇస్తాను. నేను ఉద్యోగం ఎందుకు ఇస్తానో తెలుసా? నువ్వు భూమి నా కళ్ళ ముందర ఉంటే నేను డిస్టర్బ్ అవుతానని చెప్పావు కదా, అది కాదని నిరూపించుకోవడానికైనా సరే నేను భూమి అన్నింటికీ సమాధానం చెప్తే ఖచ్చితంగా ఉద్యోగం ఇస్తాను అని గగన్ ఫోన్ కట్ చేస్తాడు. అమ్మయ్య అని భూమి అనుకుంటుంది. ఇప్పుడు గగన్ గారు ప్రశ్నలు అడుగుతారు, ఇప్పుడు వాటికి సమాధానాలు చెప్పాలి కదా, ఏమడుగుతారో ఏంటో అని వెంటనే భూమి కేపీకి ఫోన్ చేస్తుంది. జరిగిందంతా చెప్తుంది. అమ్మ భూమి, ఎందుకమ్మా ఇంత పని చేశావు? వాడు అన్నింటిలో చాలా పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటాడు,
వాడు ప్రశ్నలు కూడా చాలా కష్టమైనవి అడుగుతాడమ్మా. నువ్వు భూమి ఫ్రెండ్ దాన్ని ఇలా మాట్లాడడం వరకు ఓకే, కానీ ఇప్పుడు వాడు అడిగే ప్రశ్నలకి సమాధానాలు ఎలా చెప్తావు? చాలా కష్టం కదమ్మా అని కృష్ణప్రసాద్ అంటాడు. ఏమో మామయ్య, ఏదో ఒకటి చేసి నాకు ఆ ఉద్యోగం వచ్చేలా చేయండి అని భూమి చెప్తుంది. అమ్మ ఒక పని చెయ్యి, నువ్వు బ్లూటూత్ పట్టుకు వెళ్ళావా అని అడుగుతూ ఉంటాడు. లేదు మామయ్య, ఇక్కడ ఎవరినైనా అడిగి తీసుకుంటాను, ఏం చేయాలో చెప్పండి మామయ్య అని భూమి అడుగుతుంది. నువ్వు ఆ బ్లూటూత్ని జుట్టుతో కవర్ చేసుకొని చెవిలో పెట్టేసుకో. గగన్ అడిగే ప్రశ్నలన్నింటినీ నాకు వినిపిస్తాయి, నేను సమాధానం చెప్పేస్తాను. నువ్వు ఆలోచిస్తున్నట్లు యాక్ట్ చేసి సమాధానాలు చెప్పేసాయి అని చెప్తూ ఉంటే, అలాగే మావయ్య, మీరు సూపర్ మావయ్య, ఇప్పుడే వెళ్తాను అని భూమి బ్లూటూత్ చెవిలో పెట్టుకుంటుంది, జుట్టుతో కవర్ చేసుకుంటుంది. పిలిచారంట అని గగన్ దగ్గరికి వెళ్తుంది. అవును పిలిచాను కాబట్టే నువ్వు కూడా వచ్చావు అని గగన్ అంటాడు. ఏంటి అలా చూస్తున్నారు? అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తే రేపటి నుంచి పనిలోకి వస్తాను అని భూమి అంటుంది. హలో, ఏ జాబ్కైనా కొన్ని ప్రశ్నలు వేస్తారు, వాటికి సమాధానాలు చెప్పాలి, వాటన్నిటికీ కరెక్ట్ సమాధానం చెప్తే నీకు జాబ్ వస్తుంది అని గగన్ అంటాడు. ఇక కృష్ణప్రసాద్ ల్యాప్టాప్ ముందర పెట్టుకుంటాడు, రెడీగా ఉంటాడు. అడగండి అని భూమి అంటుంది. భూమి, కొంచెం తేలికపాటి క్వశ్చన్లు అడగమని చెప్పు భూమి అని కృష్ణప్రసాద్ అంటాడు. అవును కదా, అయ్యయ్యో అని భూమి అనుకుంటుంది. ఎవరితో మాట్లాడుతున్నావు అని గగన్ అడుగుతూ ఉంటాడు. కొంచెం తేలికపాటి ప్రశ్నలు అడగండి అని భూమి అంటుంది. బరువైన ప్రశ్నలు అడిగితే నువ్వెక్కడ మోస్తావులే, తేలికపాటివే అడుగుతాను అని గగన్ అంటాడు. మన దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది అని గగన్ అడుగుతాడు. మీరు నాకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేసి డైరెక్ట్గా జాబ్లో జాయిన్ చేసేసుకోవచ్చు కదా, ఈ ప్రశ్నకి చిన్నపిల్లలు కూడా సమాధానాలు చెప్పేస్తారు కదా గగన్ గారు, మరి ఎందుకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేయండి అని భూమి చెప్తుంది. ఇక ముందు సమాధానం చెప్పు అని గగన్ అంటాడు. 1947 ఆగస్టు 15 అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేయండి అని భూమి అంటుంది. క్వశ్చన్ కాదు, క్వశ్చన్స్ అడుగుతాను, ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి అని గగన్ చెప్తాడు. ఇంకా గగన్, మన దేశ మొదట ఎన్నిగా విడిపోయింది అని అడుగుతూ ఉంటే, ముందు 2 భారత్ పాకిస్తాన్, తర్వాత 3గా భారత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటే భూమి ఆన్సర్లు చెప్తూ ఉంటుంది. బంగ్లాదేశ్కి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది అని గగన్ అడుగుతూ ఉంటే, పక్క దేశం గురించి మనకెందుకండి అని భూమి అంటుంది. కృష్ణప్రసాద్ ల్యాప్టాప్లో సెర్చ్ చేస్తాడు, వెతుకుతూ ఉంటాడు. జాబ్ అన్న తర్వాత అన్ని ప్రశ్నలు ఉంటాయి, సమాధానం చెప్పు అని గగన్ అడుగుతాడు. అప్పుడే భూమి ఆలోచిస్తున్నట్లు ఇక నటిస్తూ ఉంటుంది. మార్చి 26, 1971 అని సమాధానం చెప్తుంది. హిస్టరీ మీద నీకు ఇంత గ్రిప్ ఉందనే విషయం నాకు తెలియదు, బాగానే చెప్పావు, ఇప్పుడు కొంచెం కష్టమైన ప్రశ్నలు అడగనా అని గగన్ అడుగుతాడు. వద్దండి ప్లీజ్ ప్లీజ్ అని భూమి ఇక వేడుకుంటూ ఉంటుంది. సరే, సింపుల్ క్వశ్చన్స్. ఇప్పుడు మన కరెన్సీ మీద ఎవరి బొమ్మ ఉంటుంది అని అడుగుతూ ఉంటే, అది కూడా తెలియదా, మహాత్మా గాంధీ గారి బొమ్మ అని భూమి చెప్తుంది. ఇప్పుడు మహాత్మా గారి బొమ్మ ఎప్పటి నుంచి వేస్తున్నారు అని గగన్ అడుగుతాడు. 1996 అని భూమి సమాధానం చెప్తుంది. అంతకుముందు మన కరెన్సీ మీద ఏం సింబల్ ఉండేది అని అడుగుతుంటే, అశోక స్తంభం అని భూమి చెప్తుంది. గగన్ అయితే ఏంటి ఇన్ని ప్రశ్నలకు సమాధానాలు చకచకా చెప్పేస్తుంది అని అనుకుంటాడు. సరే, మన దేశం పాకిస్తాన్ విడిపోయేటప్పుడు ఒకే కరెన్సీ వాడాం, ఆ కరెన్సీ ఏంటి అని అడుగుతూ ఉంటాడు. అక్కడ కృష్ణప్రసాద్కి అయితే నెట్ సరిగా ఉండదు, ఆన్సర్ రాదు మామయ్య త్వరగా అని భూమి అడుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇంటర్నెట్ స్లోగా ఉందమ్మా అని కృష్ణప్రసాద్ అంటాడు. ఇంటర్నెట్టా అని భూమి అంటుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు, ఇంటర్నెట్టా అని గగన్ అడుగుతూ ఉంటాడు. అంటే ఆ మధ్య నేను ఇంటర్నెట్లో చూశాను, గుర్తుకు రావట్లేదే అని భూమి ఆలోచిస్తూ ఉంటుంది. గగన్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడే భూమి మార్చి 31, 1948 వరకు అనుకుంటా అని ఇక ఆలోచిస్తున్నట్లు నటిస్తూ చెప్తూ ఉంటుంది. వావ్, వాట్ ఏ టాలెంటెడ్ భూమి, ఐఎమ్ ఇంప్రెస్డ్, నేను నీకు ఈ ఉద్యోగం ఇచ్చేస్తున్నాను అని గగన్ అంటాడు. అమ్మయ్య అని కృష్ణప్రసాద్ అయితే అనుకుంటుంటాడు. థ్యాంక్ యూ సో మచ్ అని భూమి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటుంది. అయితే అప్పుడే భూమి చెవిలో ఉన్న బ్లూటూత్ని గగన్ చూస్తాడు. వెంటనే ఆ బ్లూటూత్ని తీస్తూ ఉంటాడు. గగన్ భూమి తన చెంప నిమురుతున్నాడు అనుకుని సిగ్గుపడుతూ ఉంటుంది. బ్లూటూత్ని తీయగానే భూమి షాక్ అవుతుంది. వాట్ ఏ టాలెంటెడ్ భూమి, నువ్వు హిస్టరీ గురించి అంత బాగా చెప్తున్నప్పుడే నాకు మిస్టరీగా అనిపించింది, ఏంటిది భూమి అని అడుగుతూ ఉంటాడు. బ్లూటూత్ అని భూమి భయపడుతూ చెప్తూ ఉంటుంది. తెలుసు, తమరికి ఫోన్ కూడా ఉందని తెలుస్తోంది, అటువైపు నుంచి నీకు ఆన్సర్స్ చెప్తున్నది ఎవరు అని అడుగుతున్నాను అని గగన్ అడుగుతూ ఉంటే, గివ్ మీ యువర్ ఫోన్ అని గగన్ అడుగుతూ ఉంటే, అంటే అని భూమి ఇక తడబడుతూ ఉంటే, ఐ సీ గివ్ మీ యువర్ ఫోన్ అని గట్టిగా అరుస్తాడు. భూమి వెంటనే తన ఫోన్ ఇస్తుంది. ఫోన్లో
నెంబర్ చూస్తాడు. అంకుల్ అని ఫీడ్ చేసుకున్నావు. ఎవరి అంకుల్ అని గగన్ ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు. భూమి సెలెక్ట్ అయిపోయావు కదమ్మా, కంగ్రాచులేషన్స్ అని కృష్ణప్రసాద్ వాయిస్ అక్కడ వినపడుతూ ఉంటే గగన్ భూమి అయితే ఇద్దరు షాక్ అయి వింటూ ఉంటారు.